హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. థంబ్నెయిల్ చూసి ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది అసలు వ్లాగ్ ఏంటో. సో నేను డ్రాగ్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను. ఇప్పుడు మనం టొయోటా షోరూమ్కి వెళ్తున్నాము, ఎందుకంటే మన కొత్త హైలెక్స్ డెలివరీ తీసుకోవడానికి. నేను లాస్ట్ ఇయర్ అంటే 2023లో ఆర్ఎఫ్సి గోవాకి వెళ్ళినప్పుడు సో అందరూ హైలెక్స్లోనే వచ్చారనమాట మన హైదరాబాద్ నుంచి. అప్పుడే నాకన్నా హైలెక్స్ పెన్ పడింది. దాని తర్వాత తీసుకుందామా తీసుకోవద్దా అనుకున్నట్టు వదిలేసాను ఇంకా. కానీ నేను మొన్న నా క్యాఫేలో ఉక్కూసాలో నేను శైలేష్ అన్న జనరల్గా కూర్చొని ఫుడ్ తింటున్నప్పుడు నా ఫ్రెండ్ వచ్చాడు, ప్రసిద్ధ్ అని. నేమ్ కూడా చెప్పేస్తున్నాం. సో ప్రసిద్ధ్ దగ్గర ఒక మంచి హైలెక్స్ ఉంది. అంటే మంచి హైలెక్స్ అంటే స్టాక్ కాదు, కొంచెం మాడిఫైడ్. దానికి హై లిఫ్ట్ అని, సస్పెన్షన్ అని, స్నార్కిల్ అని, ఇంకా చాలా ఉన్నాయి. దానిలో కార్బన్ ఫైబర్ కూడా ఉంది. దానిలో అన్ని పార్ట్స్, సౌండ్ సిస్టమ్, ఇంకా చెప్పలేనని ఉన్నాయన్నమాట. సరే ఇలా నా ఫ్రెండ్ వచ్చాడు కదా, ఒక చిన్న రౌండ్ వెళ్ళొద్దాం కార్ పైన అనుకుని నేను, శైలేష్ అన్న, ప్రసిద్ధ్ అందరం ఒక చిన్న రౌండ్ వెళ్ళాము. వెళ్ళి వచ్చిన తర్వాత ఇంక కార్ చాలా నచ్చేసింది. అప్పటికప్పుడు షోరూమ్కి కాల్ చేశాను, అంటే షోరూంలో మేనేజర్కి. నాకు అర్జెంటుగా హైలెక్స్ కావాలి, నాకు చాలా నచ్చింది, సో ఎక్కడున్నా సరే తెప్పించండి అని చెప్పి. నేను తీసుకుంటున్నప్పుడు శైలేష్ అన్న కూడా టెంప్ట్ అయిపోయారు. సో శైలేష్ అన్న కూడా సరే నేను కూడా తీసుకుంటాను, 2 బుక్ చేసే అన్నారు. సో ఆన్ స్పాట్ 2 హైలెక్స్లు బుక్ చేసాము. అంటే ఈ విషయం ఎవరికి చెప్పలేదు, మా ఫ్రెండ్స్లో కూడా ఎవరికి తెలియదు. కొంచెం అందరినీ సర్ప్రైజ్ చేద్దాము 2 హైలెక్స్లు తీసుకుని అనుకున్నప్పుడు మళ్ళీ సూర్య కూడా వచ్చి నేను కూడా హైలెక్స్ కొందాం అనుకుంటున్నాను అని చెప్పాడు. సో 3 బుక్ చేసాము. ఇప్పుడు 3 హైలెక్స్లు, ఒకటి నాది, ఒకటి శైలేష్ అనేది, ఒకటి సూర్యది. 3 ఇప్పుడు వెళ్ళి డెలివరీ తీసుకుంటున్నాము. నా హైలెక్స్ వైట్ కలర్, శైలేష్ అన్నది సిల్వర్ అండ్ సూర్యది గ్రే. అసలు అన్ని పేపర్ వర్క్ అంతా అయిపోయి రెడీగా కార్స్ ఒక 2-3 డేస్ నుంచే ఉన్నాయి, తెప్పించి పెట్టేశాము. కానీ మన బిలీవ్స్ ఉంటాయి కదా, ఈ టైంలో తీసుకోవాలి అని. సో అలా ఈరోజు 4 to 5 మధ్యలో తీసుకుంటా అని చెప్పాను. సో ఇప్పుడు నేను ఇక్కడి నుంచి కార్ఖానాలో ఉన్న మోడీ టొయోటాకి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి కార్స్ తీసుకోవాలి. దానికంటే ముందు నా ఫ్రెండ్ సాయికి మాత్రం ఈ స్టోరీ తెలీదు. సాయినైనా సర్ప్రైజ్ చేద్దామో 3 ఒకేసారి తీసుకుని, అసలు ఎక్స్పెక్ట్ చేయడు కదా. సో ఇప్పుడు తొందరగా బాయ్స్ దగ్గరికి వెళ్ళిపోవాలి. అందరం కలిసి షోరూమ్కి వెళ్ళి 3 కార్లు డెలివరీ తీసుకోవాలి. ఇంకా ఈ వ్లాగ్ని ఇక్కడ క్లోజ్ చేసి అక్కడ ఓపెన్ చేస్తాను. మేమందరం పాడైపోయింది ఈ హైలెక్స్ చూసే, దీని నుంచి అందరం బుక్ చేసాం. వాడిని కూడా చూపిస్తా ఆగను నాకు. హలో అండి, ఏంటన్నా మీరు పర్ఫెక్ట్ వచ్చింది కార్ డెలివరీ అనుకుంటున్నారా? చెడ్డీ అన్న ఇప్పుడు వీళ్ళని ఏం చేద్దాం, వీళ్ళకి ఎలా చెప్దాం? వీళ్ళని తీసుకురావడానిక? హలో అండి, ఆల్ సెట్ కదా? సాయికి ఏం తెలీదు. సాయి ఎక్కడున్నావు? ఎంతసేపు పడుతుంది? నాకేం తెలుసు, నువ్వు తొందరగా కార్ ఎక్కువ. శైలేష్ అన్న ఎవరో డ్రైవర్ని పంపించారంట. 2 minutes అంది. 2 minutes? ఒకసారి సాయికి ఇవ్వు. సాయి, అసలు సర్ప్రైజ్ ఏమనుకుంటున్నావు? నీ మైండ్లో ఏముంది? ఏమీ లేదా? ఏదో షోరూమ్కి వెళ్తున్నాం, ఏదో తీసుకుంటున్నాం. సరే అలానే అనుకుంటారా? సరే నడుచుకుంటూ వచ్చి కవసకి పక్కన తొందర రామ్మా. సరే వస్తున్నాం. మనిషి. సో బేసిక్గా అన్న బైక్తో పాటు హైలెక్స్ కూడా తీసుకుంటున్నారు. సో ఇప్పుడు 3 కలర్స్ ఉన్నాయి, వైట్, సిల్వర్ అండ్ గ్రే. ఏది తీసుకోవాలో నువ్వు అన్నకు చెప్పు. చెప్పు. ముగ్గురం 3 కార్లు తీసుకున్నాం. అది నాది, ఇది శైలేష్ అన్నది, సారీ ఇది సూర్యది, శైలేష్ అన్నది. అది వైట్, ఇది గ్రే అండ్ ఇది సిల్వర్. ఏడి మన మెయిన్ క్యాండిడేట్. ఏంటి బొమ్మలు కొన్నట్టున్నారు కార్లు? సూర్య ఓపెన్ చేద్దామా? సార్ ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాం, ముగ్గురం 3 ఓపెన్ చేద్దాం. మీరు ముగ్గురు లాస్ట్లో మళ్ళీ పెడదాం. అన్నదే కదా, అన్నది సిల్వర్ సేమ్. సో బేసిక్గా ఈ కల్ప్రిట్ వచ్చాడు ఉక్కుసాకి, వచ్చి ఒక డ్రైవ్ తీసుకెళ్ళాడు. వీడు ఒక డ్రైవ్ తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు ఫిక్స్ అయ్యాం కొనాలి అని. నేను ఇద్దరం బుక్ చేసాం. తర్వాత సూర్య వచ్చి నేను కూడా అంటాను, ముగ్గురం బుక్ చేస్తాం.
ఇమాజిన్ అదే నాకు అదే కాదు ఇమాజిన్ 3 హైలక్స్లు, ఒక్కొక్క హైలక్స్ వెనకాల 2 బైక్స్, ఒక రోడ్ ట్రిప్, 6 బైక్స్, హిమాలయాస్. లెట్స్ గో. వెన్ ఆర్ వి గోయింగ్? రేపు వెళ్దాం అంటే రేపు వెళ్దాం. ఎక్స్పెక్ట్ చేయలే కదా. యాక్చువల్ ఆనెస్ట్గా చెప్పాలంటే ఎవరో ఒకళ్ళు కొంటారు ఏదో కార్ అనుకున్నాం. ఏదో కార్ కాదు, హైలక్స్ అనుకున్నా. సూర్య అప్పటి నుంచి చెప్తున్నారు కదా, సూర్య తీసుకుంటున్నాడు అని ఫిక్స్ అయ్యా నేను. కానీ మిగతా అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి. మేము ఎక్స్పెక్ట్ చేయలే. వీడు వచ్చాడో లేదో, వీడి వల్ల 3 కార్లు వచ్చాయి ఇప్పుడు. సూర్య ఎట్లా తీద్దాం? ముగ్గురం 3 కార్లు ఓపెన్ చేద్దాం. ముగ్గురం 3 ఓపెన్ చేద్దాం. ఎవరి దాన్ని ఓపెన్ చేద్దాం? ఆహా, నాది ముగ్గురం తీద్దాం, ఇది ముగ్గురం తీద్దాం, ఇది ముగ్గురం తీద్దాం. మళ్ళీ తీద్దాం 2-3 సార్లు. ఎగ్జాక్ట్లీ. రండి. యా ఆల్రెడీ చూసామండి. ఏయ్ అవి సాయి మీరు కూడా వచ్చండి, 5 కలిసి ఓపెన్ చేద్దాం. కౌంట్ ఆఫ్ 5, 4, 3, 2, 1. ఓకే, రెండో కార్ ఓపెన్ చేద్దాం. ఇది నీది అనుకుంటున్నావా, శైలేష్ అన్నది అనుకుంటున్నావా? నాకు తెలుసు. 5, 4, 3, 2, 1. Congratulations. 5, 4, 3, 2, 1. Congrats. టాయ్ స్టోర్ అక్కడికి టాయ్ స్టోర్. నైస్. కంగ్రాట్స్. Thank you. Congratulations. నెక్స్ట్ స్టార్ట్ చేద్దామా అన్ని? త్రీ కార్స్. ఆ ఫీలింగ్ బాగుంది. 3 కార్స్ ఒకేసారిగా ఉండము, ఒకేసారి 3 కార్స్ షోరూమ్ నుంచి బయటకు తీయడము. సీట్ బెల్ట్ పెట్టుకోరా. ఇప్పుడైతే ఫస్ట్ షోరూమ్కి వెళ్తున్నాం. మనీష్ షోరూమ్ అన్న గుడికి ముందుకు వచ్చేసా. ఆ హైలక్స్ వెనకాల ఉన్నా, ప్రసిద్ధ హైలక్స్ వెనకాల. సో యా, షోరూమ్ నుంచి డైరెక్ట్గా తాడ్బండ్ హనుమాన్ టెంపుల్కి వచ్చాము. ఇక్కడ పూజ చేసి అప్పుడు ఏమైనా ప్లాన్ చేసుకోవాలి. గోత్ర వశిష్ఠ గోత్ర వెంకట సత్యనారాయణ రాజు సందీప్ నామధేయ సపరివారస్య సహ కుటుంబానాం సుఖవాహన ప్రయాణ. మా పూజ కూడా అయిపోయింది. ఇప్పుడు చేసేది ఏంటంటే అప్పుడే స్టార్ట్ కూడా చేసేస్తున్నాము. డైరెక్ట్గా నేను టైర్ షాప్కి వెళ్తున్నాను. ఆల్ టెరైన్ టైర్స్ వేసేస్తాను. ఇప్పుడు దీనికి ఉన్న స్టాక్ టైర్స్ తీసేసి నాకు తెలిసి 3 కార్లు చేంజ్ చేస్తాం టైర్స్ ఇప్పుడే. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే డైరెక్ట్గా పెట్రోల్ బంక్కి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఏ బండి కొన్నా, ఏ కార్ కొన్నా సరే ట్యాంక్ ఎప్పుడు ఎంటీ వస్తుంది, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఫస్ట్ ఫ్యూయల్ ఫిల్ చేసిన తర్వాత ఇంకా టైర్స్ చేంజింగ్కి వెళ్ళిపోదాము. వెల్, మేము టైర్స్ కూడా చేంజ్ చేస్తాము అన్ని కార్స్కి. స్టాక్ టైర్స్ ఇచ్చేసిన తర్వాత ఒక్కొక్క కార్కి అరౌండ్ 45,000 పే చేసాము. ఇప్పుడు దీనికి స్టాక్ తీసేసి మిష్లిన్ ఎల్టీ ఎక్స్ట్రైల్ టైర్స్ వేసుకున్నాం. ఇక్కడితో అయితే ఇంకా వ్లాగ్ని ఎండ్ చేస్తాను. నేను కూడా చాలా టైర్డ్ ఉన్నాను, వ్లాగ్ని కంటిన్యూ చేయలేను. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.